కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నీ చాసే దుఃఖమైన మా ప్రభువా నీకే స్తోత్రాలు. నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయనని సెలవిచ్చిన దేవుడు కృప. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. ప్రభర్షిక్లో రీషందర రికందర కొరియా రాషికందర కొరిమ మరాషందర హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి. ఎంతైనా గొప్ప దేవుడు, శక్తివంతుడవు, బలమైన దేవుడు. అవును యేసయ్య, మీకే స్తోత్రాలు. ఆపత్కాలంలో ఆదుకునే దేవుడు అయినావు. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులను సెలవిచ్చిన దేవుడు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. రక్షణ లేనటువంటి వారికి రక్షణ భాగ్యాన్ని దయచేయండి. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. వారిని మీ ఆత్మతో నింపండి. కొలతలేని ఆత్మాభిషేకంతో నింపినందుకు స్తోత్రాలు. శక్తిని, బలాన్ని, మీ ప్రభావాన్ని పంపించి ప్రభా, వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును దయచేయండి. వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టుగా మా జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి. త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును, ప్రియ రక్షకును ఆయన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం భక్తిలో దేవుణ్ణి మన వెతుకుట్లో, దేవునితో సహవాసం చేయటంలో, దేవుణ్ణి అనుసరించటంలో, ఆయన మాటను విని గ్రహించుకుని ఆ రీతిగా మనం ప్రయాణం చేసేటువంటి వరంగా ఎక్కడున్నాము అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించుకున్నట్లయితే, అయితే నా ప్రియమైన వాళ్ళరా, దేవునితో సంబంధం, దేవునితో మాట్లాడటం, దేవునితో గడపటం అనేటువంటిది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అవును, చాలా అవసరమైనటువంటిది. అయితే అవసరమైనటువంటి దాన్ని, ప్రాముఖ్యమైనటువంటి దానికి మనం సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. సమయాన్ని ఇచ్చి ముందుకు సాగలేకపోతున్నాం. సమయాన్ని ఇచ్చి ఆయన మనకిచ్చినటువంటి సమయం, మరి ఆయన మనల్ని కనికరించి కృప చూపించి మనకి సమయాన్ని ఇచ్చాడు. ఎందరో లేరు ఈ సమయాన్ని చూడగలిగినటువంటి వారు ఎందరో లేరు. మనకిచ్చినటువంటి కృపా బాహుల్యాన్ని బట్టి, ఆయన యొక్క మరి కృపను బట్టి, ప్రేమను బట్టి, ఆయన ఇచ్చిన సమయంలో మనం ఈ సమయంలో మరి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా? సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆయన కొరకు నడిచేటువంటి వరంగా ఉంటున్నామా? ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క నామం సర్వ సమృద్ధి కలిగినటువంటిది. మరి ఆ నామంలో మనం ఏది అడిగినప్పటికీ కూడా ఆయన ఇచ్చాడు అని నమ్మమని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, చూడండి, మరి అక్కడ ఇశ్రాయేలీయులు మరి కనాను దేశానికి ఉండగా అక్కడ ఇశ్రాయేలీయులు మోషేని చాలా ఇబ్బంది పెడతారు. అవును, ఎందుకు ఇబ్బంది పెడతారు? అరణ్యంలో మాకేమీ దొరకట్లేదు, అరణ్యంలో మాకు కావాల్సిన ఆహారం దొరకట్లేదు, అరణ్యంలో మాకు నీరు దొరకట్లేదు అని చెప్పి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు అక్కడే ఐగుప్తులోనే ఉంచినట్లయితే బాగుండేది కదా, మాకు అక్కడే ఆహారం దొరికేది కదా అని చెప్పి వారు చాలా ఇబ్బంది పెడతారు. అయితే మోషే అంటారు కదా, ఏమంటారు? భయపడమాకండి, మరి యెహోవా ఆ దేవుడు మీకు కలగచేయి రక్షణను మీరు ఊరకే నిలుచుండి చూడండి అంటారు. అయితే నా ప్రియమైన వలన
ఇక్కడ ఒక మాట ఉంది, ఏమనంటే దేవుడు చెప్తాడు మోషేతో, ఇశ్రాయేలీల్ని సాగి పొమ్మనమని చెప్తాడు. ఇశ్రాయేలీలను సాగి పొమ్మంటాడు. ఈ కనాను యాత్రలో ఈ అరణ్యంలో ఎన్ని ఎదురైనప్పటికీ కూడా మరి వాటన్నిటినీ కూడా మర్చిపోయి ముందుకు సాగిపోవాలి. ముందుకు మనం సాగేటువంటి వరంగా ఉండాలి. అయితే వెనక్కి కాదు, మనం ముందుకు సాగాలి. మనం ఒక గురి కలిగి మరి ప్రయాణం చేయాలి. ఆ ముందుకు ప్రయాణం చేయాలి అంటే మనకు ఒక గురి ఉండాలి. ఆ గురి ఎవరంటే క్రీస్తే మన గురి. ఆ పరలోక పట్టణమే మన గురి. ఆ గురి మరి అయినప్పుడు ఆయన మన ముందు ఉండి నా ప్రియమైనటువంటి వలన మన చేయి పట్టుకుని నడిపిస్తున్నప్పుడు మనం ఎందుకు వెనక్కి తిరగాలి, ఎందుకు వెనక్కి చూడాలి? మనం ఎప్పుడు కూడా వెనక్కి తిరగకూడదు, వెనక్కి చూడకూడదు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన మన కోసం ఆ పరలోకాన్ని వదిలిపెట్టి, తన మహిమను వదిలిపెట్టి మన కోసం వచ్చాడు. మన కోసం వచ్చినటువంటి యేసయ్య మీతో నేను ఉంటాను, ముందుకు సాగండి, ఆ గురి కలిగి నా వైపు చూడండి అంటున్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, అక్కడ ఇశ్రాయేలీలు కూడా ముందుకు సాగటానికి వారితో కూడా ముందుకు సాగమని చెప్పాడు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, వారికి ఏమి ఎదురైనాయి? ఎర్ర సముద్రం ఎదురైంది. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అటువంటి ఎర్ర సముద్రాలు మనకి కూడా ఎదురవుతూనే ఉంటాయి. కానీ దేవుడు మనతో ఉన్నప్పుడు, మరి మన గురి క్రీస్తు అయినప్పుడు, ఆయన మనతో ఉన్నాడని, ఆయన మన ముందు నడుస్తున్నాడని మనం ఆలోచన చేసినప్పుడు మనం ఎందుకు వెనక్కి తిరగాలి? మనం ఎందుకు వెనక్కి తిరగాలి? నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి మనం ఏం చేస్తామంటే మనకి ఈ లోకం గుర్తొచ్చి ఆగిపోతాం, మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటాం. మనకు ఒక కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చి మరలా మనం ముందుకు వెళ్ళేటువంటి వరంగా ఉంటాం. మరలా ఏం చేస్తామంటే ఆగిపోయేటువంటి వరంగా ఉంటాం. ఇశ్రాయేలీలు కూడా ఏం చేశారు? ముందుకు సాగవలసి ఉండగా వారికి ఏమైంది అంటే ఐగుప్తు గుర్తుకు వస్తూ ఉంది. ఐగుప్తు గుర్తుకు మనకు కూడా ఈ లోకం గుర్తుకు వస్తూ ఉంటుంది. మనం ఎందుకు ముందుకు సాగాలి? ఈ భక్తిలో మనం ముందుకు సాగాలి అని ఎప్పుడైతే ఒక ప్రతిష్ట చేసుకుంటామో, ఒక తీర్మానాన్ని చేసుకుంటామో, అప్పుడు ఏం చేస్తుందంటే మన ప్రాణం లోకం వైపు తిరుగుతూ ఉంటుంది. అయ్యో ఈ లోకంలో ఎన్నున్నాయి కదా, వీటన్నిటినీ వదిలిపెట్టి ఇరుకు మార్గం విశాల మార్గం. అయితే ఇరుకు మార్గంలో ప్రయాణం చేయటానికి మన మనస్సాక్షి ఎప్పుడు కూడా ఒప్పుకోదు. విశాల మార్గంలోనే మనం ప్రయాణం చేయాలనుకుంటాం. ఇరుకు మార్గం కావాలని అనుకుని ఇరుకు మార్గంలోకి వెళతాం, కానీ మనం దాన్ని మరి అంటే నా ప్రియమైన వాళ్ళరా, దాన్ని మనం ఇష్టపడం. మనకు మీ పురాతనమైనటువంటి మార్గాల్లో ఏది మనకు మేలైనటువంటి మార్గమో ఆలోచించండి అంటుంది దేవుని యొక్క వాక్యం. అది వ్యర్థం కాదు కదా, దేవుని యొక్క వాక్యం మన కోసమే కదా నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అందుకే ఇశ్రాయేలీలు కూడా ముందుకి ప్రయాణం చెయ్యాలి. ముందుకి అంటే కనానుకి ప్రయాణం చెయ్యాలి. ఆ పరలోక పట్టణంకు ప్రయాణం చెయ్యాలి. ఆ పరమ యెరూషలేములోకి వారు ప్రయాణం చెయ్యాలి. అందుకని వారేం చేశారు? వారికి చేయవలసి ఉంటుండగా వారికి ఐగుప్తే జ్ఞాపకం వచ్చింది. ఐగుప్తులోనే మరి ఐగుప్తు జ్ఞాపకాల్లోనే వారు మునిగి తేలుతున్నారు. ఐగుప్తుని దాటి వచ్చారు అంటే మరి మనం కూడా లోకాన్ని దాటి వెళ్ళాలి. మనకి ఆ లోకంలోనే మునిగి తేలుతున్నాం. ఐగుప్తు అనేటువంటి ఈ లోకంలో ఎంత బాగా మునిగి తేలుతున్నామంటే అసలు ఎక్కడ చూసినా భక్తి అనేటువంటి విషయంలో మనం ఎక్కడ చూసినా కూడా నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏదో నామకావస్తే భక్తి చేస్తున్నాం. మనం యథార్థత లేనటువంటి భక్తిని చేస్తున్నాం. మరి ఏదో మరి క్రైస్తవులం అనిపించుకోవడానికి భక్తిని చేస్తున్నాం. మరి ఆ వాక్యాన్ని వింటున్నాం, కానీ విని ఆ వాక్యాన్ని శ్రద్ధగా అనుసరించలేనటువంటి వరంగా ఉంటున్నాం. దేవుడు ఎందుకు ఆ పరమ నుంచి దిగి వచ్చాడో
ఆయన మన కొరకు ఏం చేశాడు, ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు కదా, ఇంకా ఏమి చెయ్యాలో ఆయనకి తెలుసు కదా. నా ప్రియమైన వాళ్ళరా, ఆయన యొక్క స్వరూపంలో మనల్ని సృజించి ఆయన పోలిక చొప్పున మనల్ని సృష్టించినటువంటి ఆ దేవుడు, దేవాతి దేవుడు, పరమ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నటువంటి దేవుణ్ణి వదిలిపెట్టి ఆ శాశ్వతమైనటువంటి లోకంలో మునిగి తేలుతా ఉన్నాం. అంటే ఈ లోకంలో బ్రతకాలి కదండి, జీవనోపాధి కొరకు ఒక ఉద్యోగం ఉండాలి, ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి, కుటుంబం బాగుండాలి, బిడ్డలు మరి భవిష్యత్తు బాగుండాలి, రైటేనండి. అవన్నీ దేవునికి మరి ఇష్టమైనటువంటివే. అంతేకాని ఈ లోకం కోసం పరుగుచ్చి తీయొద్దు. కానీ నా ప్రియమైన వాళ్ళరా, ఈ లోకాన్ని మనం గుర్తు తెచ్చుకోవద్దు, కానీ ఆయన జ్ఞాపకాల్లో మనం ఉండాలి, దేవుని జ్ఞాపకాల్లో మనం ఉండాలి. రవషిట్లో రిషందర రికందర పొరియర షికందర పొరిమర చందర హల్లెలూయా. దేవుని జ్ఞాపకాల్లో కనుక మనం ఉంటే మనకు కావలసిన సమస్తం ఆయన ముందుగానే సిద్ధపరిచి పెడతాడు. అది నిజం, అది నిజం. మనం ఆయన జ్ఞాపకాల్లో ఉండకుండా లోకం జ్ఞాపకాల్లో ఉండటానికి లోకం వైపు చూస్తూ పరిగెత్తుతున్నాం, కానీ ఆయన జ్ఞాపకాల్లో మనం ఉండట్లా. చూడండి నాయనా, ఈ లోకం నాకు వద్దు, కానీ నువ్వే నాకు కావాలి, నేను సమస్తాన్ని నీకు సమర్పిస్తున్నాను, నేనేం చేయలేను ప్రభువా, నేను రిక్తురాలని. మనల్ని మనం రిక్తులుగా చేసుకున్నప్పుడు ఆయన మన విషయంలో జోక్యం చేసుకుంటాడు. ఆయన మన విషయంలో దేవుడు జోక్యం చేసుకుంటాడు. వాళ్ళు ఏం చేశారు అంటే, మరి ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చినప్పటికీ కూడా వారు ఏం చేశారు, ఐగుప్తును మర్చిపోవట్లా. ఎర్ర సముద్రాన్ని దాటారు. అక్కడ దేవుడు ఎంత కార్యం చేశాడు. ఎర్ర సముద్రాన్ని ఎలా దాటారు, వెనకాల శత్రువులు, ఇటువైపు అటువైపు అరణ్యం, ముందు ఎర్ర సముద్రం. దేవుడు ఏం చేశాడు, ఆ ఎర్ర సముద్రాన్ని మరి ఆ ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు, ఫైల్గా చేసి నీళ్లను ఓడగా పెట్టాడు. అది ఎంత గొప్ప విషయం అండి, అది ఎంత అద్భుత ఆశ్చర్యకార్యం. మరి ఆ నీళ్లను గోడగా పెట్టినప్పుడు వారు ఆరిన నేలను నడిచి వెళ్ళాడు. అది కూడా చూశారు. అయినప్పటికీ కూడా వారు ఏం చేస్తున్నారు, ఐగుప్తును మర్చిపోవటలా. మనం కూడా మన బ్రతుకులో ఎన్నో కార్యాలు చేశాడు. మనకు అసాధ్యం అనుకున్నటువంటి కార్యాన్ని దేవుడు సాధ్యపరిచాడు. అవును, మనుషులకు అసాధ్యమే, కానీ నాకు సమస్తము సాధ్యమని అసాధ్యమైనటువంటి ప్రతి కార్యాన్ని కూడా సాధ్యపరిచాడు ఆ దేవాది దేవుడు. ఈనాడు మనకి సాధ్యపరిచినటువంటి ఆ దేవుని వైపు మనం చూడటంలా వారు ఏం చేశారంటే మోషేని విసిగించటం మొదలుపెట్టారు. మాకు ఐగుప్తు జ్ఞాపకం వస్తూ ఉంది, అయితే ఐగుప్తు సంగతులే మేము తలపోసుకుంటున్నాం అంటున్నారు ఇశ్రాయేలీలు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, క్లియర్ ఇట్ ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. హురియా రాశికందర హురిమర షందర రవషిక్లో రిషందర రికందర హురియా రాశికందర. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. ఆ సంగతులే వారికి గుర్తొస్తున్నాయి, ఆ వంటకాలే వారికి గుర్తొస్తున్నాయి, ఆ కూరలే వారికి గుర్తొస్తున్నాయి, ఆ కీరకాయలే వారికి గుర్తొస్తున్నాయి, ఆ బాంధవ్యాలే వారికి గుర్తొస్తున్నాయి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మోషేని విసిగించారు, దేవుణ్ణి కూడా విసిగించారు. మోషేని విసిగించారు, దేవుణ్ణి కూడా విసిగించారు. అలాగే మనం కూడా మన మరి బాంధవ్యాలు, లోక సంబంధమైనటువంటి విషయాలు మనకి ఎల్లప్పుడూ తలపోసుకుంటూ ఉంటాం. మనం మన యొక్క మైండ్లో, మన యొక్క హృదయంలో దేవుని గురించిన సంగతులు ఎప్పుడైనా ఉంటున్నామా? దేవుని గురించిన సంగతులను మన హృదయాల్లో స్థిరపరచుకుంటున్నామా? అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, వారు ఏం చేస్తున్నారు అంటే ఆ యొక్క కీరకాయ గురించి, ఆ యొక్క ఆహారాన్ని గురించే వారు ఏం చేస్తున్నారు, మరి గుర్తు తెచ్చుకుంటున్నారు. అయితే మోషేని విసిగించారు, దేవుణ్ణి విసిగించారు. మనం కూడా ఇంకా ఆలోకంలో పడి ఉంటూనే ఆయనతో ఉండకుండా, ఆయన వైపు చూడకుండా, వెనుకున్నటువంటి వాటిని మరవకుండా, దేవునితో సహవాసం చేయకుండా, దేవుని వైపు చూడకుండా, ఆయన బాహుని చాపి మళ్ళా నడిపించే దేవుడని దేవుని యొక్క శక్తి మనకు తెలుసు. అట్టి పరిస్థితుల్లో ఉంటూ కూడా మనం కూడా విసిగిస్తూ ఉంటున్నాం. మనకి మన యొక్క మనోనేత్రాలు తెరవబడలేదా? ఈ లోకంలో
దృశ్యమైనటువంటి వాటి కోసమే వేగిరి పడుతున్నాం, కానీ మన కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి అదృశ్యమైనటువంటి వాటి కోసం వేగిరి పడుతున్నా. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే వారు ఏదైతే విడిచిపెట్టారో దాన్నే కోరుకుంటున్నారు, ఐగుప్తునే కోరుకుంటున్నారు. మళ్ళా ముందుకు సాగవలసిన వారు ఏం చేశారంటే తిరోగం అంటే వెనక్కి తిరిగారు. అలాగే మనం కూడా దేన్నైతే విడిచిపెట్టామో దాన్నే కోరుకుంటున్నాం. ఈనాడు చూస్తూ ఉంటే భక్తి ఎక్కడ కనపడుతున్నా, ప్రార్థన ఎక్కడ చేయలేకపోతున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని చదవలేకపోతున్నాం. మరి మన యొక్క సంఘాల్లో కూడా లోకం వచ్చేసింది. లోక విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు జరుగుతూ వస్తున్నాయి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది వేసుకుంటే తప్ప, ఇది కట్టుకుంటే తప్ప, ఇలా డ్రెస్ వేసుకుంటే తప్ప, హృదయం బాగుంటే చాలు అని మాట్లాడుతూ ఉంటారు. ఇది పెట్టుకుంటే తప్ప అని మాట్లాడుతూ ఉంటారు. నా ప్రియమైన వాళ్ళరా, మరి హృదయం నిండిందే నోరు మాట్లాడుతుంది. హృదయంలో ఇది వేసుకుంటే తప్పులేదులే అనేటువంటిది మనం ఆలోచనలో కలిగి ఉంటాం. అందుకని ఇది వేసుకుంటే తప్పులేదు అని చెప్తూ ఉంటున్నారు. అయితే చూడండి, మరి వారు వెనక్కి తిరిగారు. మరి మనం భక్తిలో పురోగమనం, మన దేవుని అనుసరించటంలో మనం అభివృద్ధి చెందాలి. ఏ భక్తి చేస్తున్నాం, ఎంత భక్తి చేస్తున్నాం? 6వ తరగతి భక్త్యా, 7వ తరగతి భక్త్యా, 8వ తరగతి భక్త్యా, 9వ తరగతి భక్త్యా, 10వ తరగతి భక్త్యా? ఏ భక్తిలో ఉన్నాం? ఎంతలో ఉన్నాం మనం? కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి వారు పాతవి ఏమైనప్పటికీ కూడా తొలగించుకోకుండానే వారు ముందుకు నడుస్తున్నారు. వాటిని తొలగించుకోవాలి, వాటిని తెంచుకోవాలి. మనం కూడా పాత విషయాలన్నిటినీ కూడా మన హృదయంలో నుంచి తీసేసుకోవాలి. మరి వాటిని తొలగించుకోవాలి. మనం తొలగించుకోకపోతే దేవుడు మన హృదయంలోకి రాడు, దేవుని యొక్క వాక్యం మన హృదయంలో నిలబడదు. నీకు వీటి మీద శ్రద్ధ ఉంటే దేవుని మీద ఎలా శ్రద్ధ ఉంటుంది? ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తాం. ఈ సమస్య వచ్చింది, ఇదేం చేయలేకపోయానే, నా పరిస్థితులను అస్తవ్యస్తంగా ఉన్నాయే, నా దగ్గర డబ్బు లేదే, నాకు ఆరోగ్యం లేదే, నేను ముందుకు నడవలేకపోతున్నానే అనుకుంటూ ఉంటే దేవునికి ఇంకా చోటిచ్చినటువంటి వరంగా ఉంటామా? మంచిగా తినలేకపోతున్నానే, నువ్వు సుఖంగా ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏం ధరింతుమా అని చెప్పి నేను చింతపడుతున్నానే. మరి మొదట దేవుని నీతిని రాజ్యాన్ని వెతకమని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది కదా, ఆ రీతిగా నేను చేయలేకపోతున్నానే అని చెప్పి మనం ఆ వాటన్నిటిని వదిలిపెట్టి ముందుకి కొనసాగాలి. విశ్వాసంలో కూడా మనం ఏం చేస్తున్నామంటే ఆ విశ్వాసం ప్రార్థన చేస్తాం. విశ్వాసం ఉంటేనే ప్రార్థన చేస్తాం, కానీ ప్రార్థన చేసేటప్పుడు ఇది జరుగుతుందా, ఇది అవుతుందా అన్నట్లుగా ప్రార్థన చేస్తాం. అట్లా కాకుండా దేవా నువ్వు తప్ప నాకు ఎవరు చేసేటువంటి వారు ఎవరు లేరని చెప్పి మనం చెయ్యాలి కదా. అందుకని అంటాడు, నిద్రించుచున్న నీవు మేల్కొని లేచి ఆయన కొరకు ప్రకాశించాలి. నిద్రిస్తున్నావు, ఏం నిద్రిస్తున్నావు? నిద్రిస్తున్నటువంటి నీవు, మన ఆత్మ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది, కానీ శరీరం నిద్రిస్తూ ఉంటుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నిద్రిస్తున్నా ఏ నిద్రలో ఉన్నావు? నువ్వు మేల్కో. మనం మేల్కోవాలంట. మేల్కొని ఏం చేయాలి? ఆయన కొరకు మనం ప్రకాశించాలి. ఆ నీతి సూర్యుడు మన మీద ఉదయిస్తాడు, ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. ఆ వెలుగు నిత్యమైనటువంటి వెలుగు, ఆ సత్యం మన హృదయంలోకి రావాలి. నేను మరి ఆత్మ విన్నాను కనుక ఆత్మతో సత్యంతో నన్ను ఆరాధించాలి అని దేవుని లేఖనం సెలవిచ్చిన రీతిగా ఆ సత్యం మన గుండెల్లో ఉండాలి. నిద్రిస్తున్నటువంటి మనం లేవాలి. ఎంతకాలం నిద్రిస్తామో లేచి మేల్కొని లేస్తే ఆయన కొరకు మనం ప్రకాశించాలి. ఆయన కొరకు మనం ప్రకాశించినట్లయితే అనేకమైనటువంటి కార్యాలు జరుగుతాయి. ఆయన కొరకు మనం ప్రకాశించాలి అంటే ఆ వెనుకున్నటువంటి వాటిని అన్నింటినీ కూడా మర్చిపోవాలి. వెనుకున్నటువంటి వాటిని మర్చిపోయి ముందున్నటువంటి వాటి కోసమే మనం వేగిరపడాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే వీళ్ళు ఏం చేశారు? వాళ్ళంతా కూడా ఒక నాయకుని నియమించుకున్నారు. ఒక నాయకుని నియమించుకుని ఐగుప్తుకు వెళ్ళిపోవాలనుకున్నారు. కానీ మోషే వారిని ఏం చేశాడంటే అట్లా కాదని చెప్పి
చెప్పాడు, వారించాడు. నా ప్రియమైన వాళ్ళరా, అలాగే మనం కూడా ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా ఈ సమస్యకు జవాబు లేదు, ఇది జరగట్లేదు, ఇది అటు ఇటు జరగట్లేదు అని నిరుత్సాహపడి మరి నిరాశపడి వెనక్కి తిరిగేటువంటి వరంగా ఉంటాం. వెనక్కి తిరిగి వారు ఎలా ఐగుప్తుకు వెళ్ళిపోవాలనుకున్నారో మనం కూడా ఆ రీతిగానే ఐగుప్తుకు వెళ్ళిపోవాలనుకుంటూ ఉంటాం, లోకంలోకి వెళ్ళిపోవాలనుకుంటూ ఉంటాం. మనలో లోకం కొంత, మనలో దేవుడు కొంత. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి అప్పుడు దేవుడు ఏం చేశాడు, మరి ఆ సొదొమ గొమొర్రా పట్టణ పద్ధతిని గమనించి దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలని దిగి వచ్చాడు. అప్పుడు లోతు భార్య అతని 2 కుమార్తెలను దేవదూతలు చెయ్యి పట్టుకొని వెనక్కి తీసుకొచ్చి మరి వెనదిరిగి చూడొద్దు అని చెప్పారు. అయితే లోతు భార్య మరి వెనుదిరిగి చూసింది, లోకంలోకి కలిసిపోయింది. ఏదైతే వద్దని తిరిగి వచ్చామో మనం అక్కడికి మనం వెళ్తున్నాం. ఆ లోతు భార్య కూడా ఆ రీతిగా వెనదిరిగి చూసింది. దేవుని యొక్క శక్తిని మనం గ్రహించుకోలేకపోతున్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఏదో చేస్తారనుకుంటున్నాం, కానీ నీ కొరకు నా కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన శక్తి, ఆయన యొక్క ప్రభావం నిద్రిస్తున్న నువ్వు మేలుకుంటే నువ్వు ప్రకాశిస్తావు, మనుచున్న దీపం అని ప్రకాశిస్తావు, అనేకుల కొరకు ప్రకాశిస్తావు, అనేకులను ఆ దీపం దగ్గరికి తీసుకొని రాగలిగినటువంటి కృప భాగ్యం దేవుడు నీకు ఇస్తాడు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఒరియా రాశి కందర పొరిమామ షందర హల్లెలూయా రబషి గ్లోరీ షందర రికందర కొరియా రాశి కందర ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. అలాగే మనం కూడా లోకంతో స్నేహాన్ని చేస్తున్నాం, లోకంతో బంధుత్వాన్ని చేస్తున్నాం. అయితే చేయొద్దంటారా? చెయ్యాలి, లోకంలో స్నేహం చెయ్యాలి. కానీ దేవుణ్ణి మర్చిపోయి లోకాన్ని వెంబడించకూడదు. నా ప్రియమైన వాళ్ళ సమరయ స్త్రీ, పాపంలో ఉన్నటువంటి సమరయ స్త్రీ ఆయన చేత రక్షించబడి ఆమె ఏం చేసింది, వెళ్ళిపోలా, ఊళ్ళోకి వెళ్ళి అందరికీ కూడా సువార్తను ప్రకటించింది. ఆమె వెనుక తిరిగి చూడలేదు. భర్తిమై ఆ నేత్రాలు తెరవబడిన తరువాత యేసు ప్రభు వెంట వెళ్ళాడు. లోకం వైపు చూడ, యేసు ప్రభు వెంట వెళ్ళి ఆ యేసు ప్రభుతో సాగిపోయాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే మరి మనం దేవుడు ప్రతిష్ఠించినటువంటి మార్గంలో మనం నడవాలి. మనం వెనుతిరిగి చూడకూడదు. అలాగే జక్కయ్య ఏం చేశాడు, దేవుడు తనని ఎప్పుడైతే నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది జక్కయ్య, చెట్టు దిగిరా అన్నప్పుడు వచ్చేసాడు. అప్పుడు తన అన్నీ కూడా రక్షణ పొందిన తర్వాత వెనక్కి తిరిగి చూడలా. ఈ డబ్బంతా వెనక్కి ఇచ్చేసాడు. ఎలా ఇయ్యాలి అనుకోలా. మనకైతే అది ప్రాణం ఒప్పదు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రాణము ఒప్పదు, మనం ఇవ్వలేము. ఆ రీతిగా వెనక్కి తిరిగి చూడలేదు జక్కయ్య. లోకంలో దురాశలు, మరి లోకాశలు, అందుకే అంటారు కదా, ఈ లోకము దాని ఆశలు గతించిన కానీ నా మాట పొల్లైన సున్నైన కొట్టి వేయబడదు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే 24, 26, 27 వచనాల్లో మోషే ఏమనుకుంటాడు, విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనం కంటే అల్పకాల భోగమును అనుభవించుట కంటే మరి ఈ యొక్క దేవుని ప్రజలతో మరి ఏం చేయాలి, ముందుకు వెళ్ళాలి అనుకున్నాడు. మనకు ధనం, ధాన్యాలు, మన భోగ భాగ్యాలు, మన అందసందాలు చూసుకున్నప్పుడు ఏమంటామంటే హృదయం బాగుంటే చాలనుకుంటాం. మరి మనుషులు పై వేషాన్ని చూస్తారు, దేవుడు హృదయాంతరంగాన్ని. అయితే మన యొక్క నా ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రవర్తన, మన యొక్క కట్టు, మన యొక్క వస్త్రధారణ మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ చాశ్రయ దుఃఖమైన మా ప్రభుత్వానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా తండ్రి, మేము సాగిపోయేటువంటి వరంగా చేయండి ప్రభా. ఇశ్రాయేలీలు సాగిపోవటానికి ప్రభా వారు వెనుక ఐగుప్తును విడిచిపెట్టారు, కానీ ఐగుప్తులో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ సాగిపోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు మోషేతో చెప్పారు, ఏమనంటే సాగిపోమని చెప్పమని.
అలాగే మేము కూడా భక్తిని చేస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని చూస్తూ ఈ ఐగుప్తు అనేటువంటి లోకంలో నాయన మీకు స్తోత్రాలు చూస్తూ మేము ముందుకు సాగిపోలేనటువంటి వరంగా ఉంటున్నాం. సాగిపోయేటువంటి భక్తిని చేసే వరంగా ఉండున్నట్లు చేయండి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. రవాషిక్యోరి ఈశాందర రికందర హొరియా రాశికందర హొరిమామ రాషందర హల్లెలూయా. రౌషవ రాశిక రమైతందర బోసి జీసస్ కల్వరి. Touch them in the mighty power of Jesus. Touch them in the mighty name of Jesus. I rebuke every weakness, every sickness, every pain in the mighty power of Jesus. Every bondage in the mighty power of Jesus. Every darkness in the mighty blood of Jesus. యేసయ్యా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ రక్తంలో ఉన్నటువంటి విడుదల, మీ నామంలో ఉన్నటువంటి స్వస్థత వారు పొందుకున్నట్లుగా సహాయం చేయండి. పరిశుద్ధాత్మగా మీరు తాకండి. పరిశుద్ధాత్మగా మీరు తాకి స్వస్థపరచండి ప్రభువా. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. మీకే స్తోత్రాలు. ఏ బలహీనతలు ఉన్నప్పటికీ కూడా ఆ వ్యాధులను నా తండ్రి బలహీనపరచండి అయ్యా. మీకే వందనాలు. ఆ గాయాలను మీరు కట్టండి ప్రభువా. అలాగే నాయన మీకే స్తోత్రాలు. మేమందరము కూడా భక్తిలో ఎదగాలి, సాగిపోవాలి. మా ఆత్మీయత ఆగిపోకూడదు ప్రభువా. వెనుకున్నటువంటి వాటి వైపు చూడకూడదు యేసయ్యా. ముందున్నటువంటి వాటి వైపే మేము దృష్టి ఉంచాలి. ఆ పరలోక పట్టణం వైపే మేము దృష్టి ఉంచి ముందుకు కొనసాగేటువంటి కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. అలాగే వ్యాధులతో బాధలతో ఉన్నటువంటి వారిని ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రాలు. బీపీలు, షుగర్లు ప్రభా, ఇప్పుడైతే కిడ్నీల ప్రాబ్లమ్స్ ఎక్కడ చూసినా వారి క్యాన్సర్ వ్యాధులు, ఇవి విపరీతమైనటువంటి వ్యాధులతో ఉంటున్నారు ప్రభా. మీరు ముట్టండి యేసయ్యా. మీ వైపు తిరిగేవారుగా చేయండి యేసయ్యా. మీ గాయపడిన హస్తాన్ని ప్రభు వారి మీద చాపండి ప్రభా. అలాగే యవనస్తులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి నడతను శుద్ధి చేయండి, వారి ప్రవర్తనను శుద్ధి చేయండి. నీ వాక్యానికి విధేయులకున్నట్లుగా సహాయం చేయండి. ఫోన్ అడిక్షన్ నుంచి తప్పించండి ప్రభు. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏమనలేనటువంటి దైవజనుల యొక్క నడుమును కట్టి వారి ప్రయాణాలను మీరుండి మీ కృప చూపించి నా తండ్రి అనేక ఆత్మని నీ యొక్క సన్నిధికి, నీ యొక్క కృపాసనం వంతుకు తీసుకొని వస్తూ ఉంటుండగా బలమైన పాత్రలుగా, ఘనమైన సాధనలుగా చేసి కొలత లేని అభిషేకంతో నింపండి, నీ వాక్యంతో నింపండి. అనేకులు బలపరచబడినట్లు, అనేకులు నీ వైపు త్రిప్పబడినట్లుగా సహాయం చేయండి. మా అధికారులను జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని స్వరక్షకుడిగా అంగీకరించగలిగిన కృప దయచేయండి. ఆ యుద్ధాలను ఆపండి ప్రభా. మీరు మాత్రమే చేయగలరు. మీకే సమస్తం సాధ్యం. మరి అయితే ప్రభా, ఈ సువార్తను చేయకుండా ఎవరైతే అడ్డుకుంటున్నారో, ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో వారిని మీరు క్షమించి వారికి మంచి మనసు ఇచ్చి వారిని దీవించి ఆశీర్వదించమని త్వరగా నాన్న యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది నమ్ముతండి. ఆమేన్.